హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఉన్న సామర్లకోట దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో మనకైతే ఒక టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర్ ఆలయం అన్నమాట. ఇది వచ్చేసి మనకి పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం అన్నమాట. ఇది వచ్చేసి మనకి శివయ్య టెంపుల్. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి మీకు అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి కాకినాడ సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదురుగా అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్. మనకి ఇలాగే వే కూడా ఉంటుంది అనమాట. బస్సెస్ కి ఒక వే ఉంటుంది, బస్సెస్ కార్స్ కి ఒకటి ఉంటుంది, అలాగే బై వాక్ వచ్చి మనకి ఇక్కడైతే పార్కింగ్ కూడా ఏరియాకి మనకి టికెట్ అయితే ఉందన్నమాట. కార్స్ కి, బైక్స్ కి, అలాగే మోటార్ వెహికల్స్ కి అన్నిటికి కూడా మనకైతే టికెట్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి మీకు అంతా కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. నేనైతే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, మనకైతే కొంచెం ఫ్రంట్ కి వచ్చేసి ఇదే అనమాట పార్కింగ్. మనకి ఇక్కడైతే టికెట్ ఇస్తున్నారు. కార్ కి వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇది వచ్చేసి మొత్తం చూడండి చిన్న సైజ్ జాతరలా మనకి ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి దిక్కున కూడా అక్కడైతే మనకి స్టాల్స్ కూడా చాలా స్టాల్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి భక్తులు అయితే ఇక్కడ కూర్చోడానికి కూడా ఉన్నాయన్నమాట. స్టాల్స్ దగ్గర స్వాములు అలాగే మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా మన శివయ్యని అయితే దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా చాలా చిన్న సైజ్ మనకి జాతరలు చేస్తారు కదా ఊర్లో, అలా అయితే ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ ఇక్కడ అంతా కూడా. మనకి అలాగే పూజ పళ్ళు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి స్వామివారికి కొనుక్కుని మనకైతే లోపలికైతే వెళ్ళొచ్చు. చూడండి ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి మీకు దేవుణ్ణి అనేది నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే రండి మనందరం కూడా ఆలయంలోకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్దాం. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మీకు 365 ఒత్తులు కూడా అమ్ముతున్నారు అనమాట. అలాగే మనకి ఇక్కడ చెప్పుల కౌంటర్ కూడా ఉంది. మనకి ఇక్కడ మనీ ఇచ్చి మనం అయితే పేర్స్ అనేవి అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం రండి గుడి లోపలికి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. అలాగే మనకి ఆలయం వచ్చేసి చాణక్యుల నాటి ఆలయం అన్నమాట. ఈ ఆలయం కూడా మనకి చాణక్యుల నాటి ఆలయం కాబట్టి చాణక్యులు కట్టారనమాట. చూడండి అలాగే ఓల్డ్ టెక్స్చర్ అనేది మనకి కట్టబడి అనేది చూడండి. అలాగే ఇప్పటికి కూడా మనకి అలాగే ఉందన్నమాట టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత నీట్ గా కనబడుతుంది ఆర్కిటెక్చర్. ప్రతిదీ కూడా మనకి చెక్కుబడి కూడా అలాగే ఉంది చూడండి. అప్పుడుదైనా సరే మనకి ఇంకా అలాగే ఉంది చూసారా మొత్తం కూడా. అలాగే మనకి పైన చక్కగా శివయ్య చూడండి ఎలా కూర్చున్నారో సేద తీరుతున్నారు అనమాట పైన అయితే మనకి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. స్పెషల్ దర్శనం కూడా ఉంది మనకి. అది వచ్చేసి 100 రూపీస్ అంట. అలాగే మనకి ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి మీకైతే చూపిస్తాను గుడి అంతా కూడా. ఇది ఇక్కడ చూసుకుంటే గుడి చూసారా ఎంత నీట్ గా అయితే ఉందో. మనకి ఓల్డ్ టైప్ టెంపుల్ లా ఉందండి. అలాగే మనకి ఓల్డ్ టైప్ టెంపుల్ లా ఉందన్నమాట. ఇది వే టు దర్శనం అనమాట. ఇటు సైడ్ నుంచి మనం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే పదండి వెళ్దాం మనం. అలాగే మనం చూసుకుంటే గుడి చుట్టూరు కూడా మనకైతే లైటింగ్స్ అనేవి పెట్టారనమాట. ప్రతి దిక్కున కూడా మనకి పూల మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి మారేడు చెట్టు అలాగే అన్ని కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే మీరు చూడండి మొత్తం కూడా మనకి టెంపుల్ చుట్టూరు కూడా మనకి పెయింట్ అయితే ఏం వేసలేదన్నమాట. మొత్తం కూడా మనకి రాతితో అయితే కట్టబడి ఉంది. ఎలా ఉన్న టెంపుల్ మనకైతే అలాగే ఉందన్నమాట. ఇది చూడండి మేరేడు చెట్టు అంటారు కదా, మేడి పండ్ల చెట్టు అది కూడా ఉందన్నమాట. అలాగే అక్కడ చూడండి మంచిగా మనకి చెక్కుతాం కదా రాతితో. అక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారు మనకి ఎంట్రన్స్ లో లైట్ వేసి ఉంది కదా అది కూడా. అలాగే ఇప్పుడైతే మనం ఫ్రంట్ కి వెళ్దాం రండి. ఇక్కడ కూడా ఏదో టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇది కూడా మనం చూద్దాం. ఇది వచ్చేసి మనకి కాలభైరేశ్వర స్వామి టెంపుల్ అంట. ఇప్పుడైతే మనం చూద్దాము ఒకసారి. ఇది వచ్చేసి కాలభైరేశ్వర టెంపుల్ అన్నమాట. చూడండి మనకి ఎప్పుడో కట్టబడి కాబట్టి అలాగే ఉందన్నమాట మనకైతే టెంపుల్. ఈయన వచ్చేసి కాలభైరేశ్వర స్వామి. చూడండి మనకి టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టైప్ ఆఫ్ సినిమాటిక్ టైప్ లుక్ అయితే వస్తుంది చూసారా. ఇది వచ్చేసి మనకి కాలభైరవ టెంపుల్ అన్నమాట. మొత్తం చూడండి మనకి ఓల్డ్ ఫినిష్ ఓల్డ్ టైప్ లో ఉందన్నమాట టెంపుల్ మొత్తం కూడా. ఇవన్నీ కూడా చూడండి. అలాగే మనకి పైన గంట కూడా ఉంది.
అలాగే మనకి కాలభైరేశ్వర స్వామి టెంపుల్ ఎదురుంగా కూడా మనకి మారేడు చెట్టు అనేది ఉందన్నమాట. చాలా మంది మారేడు చెట్టు కింద మనకి ఇలాగ దీపాలనేది వెలిగించుకోవచ్చు. చూడండి అక్కడ కూడా మారేడు చెట్టు కింద అయితే మనకి దీపాలనేవి వెలిగించుకుంటున్నారు చూడండి. అక్కడ చూడండి మనకి మారేడుకాయలు అనేవి కనబడుతున్నాయి. నేను ఇప్పటికొచ్చి అయితే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద కాయలు. మనం వినాయక చవితికి తెచ్చుకుంటాం కదా! చూడండి కానీ రియల్‌గా అయితే ఇవి ఇంత ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైమ్ చూడడం. చూడండి ఎంత పెద్దగా ఉందో. చెట్టు అయితే మనకి చాలా చిన్నగానే ఉందన్నమాట. ఇక్కడ చూడండి అందరూ కూడా అయితే మనకి పూజ అయితే చేసుకుంటున్నారనమాట. మారేడు చెట్టు ఇదొచ్చేసి మనకి. అండ్ చూడండి నాకు కాయలు చూడగానే అయితే చాలా షాక్ అనిపించింది. చూడండి ఎన్ని కాయలైతే ఉన్నాయో మనకి మారేడు కాయలు. అండ్ వాటర్ సంప్ అనేది ఉందన్నమాట. చూడండి ఓల్డ్ టైప్‌లో సంప్ అనేది ఉంది మనకి. చాలా రోజులయింది ఇలాంటివన్నీ కూడా చూసి. ఇక్కడ చూడండి మనకి చిన్న ఉసిరికాయలు అంటాం కదా! ఆ చెట్లు కూడా ఉన్నాయి. మనకి గుడిలా అనేది లేదన్నమాట. గార్డెన్ ఆ టైప్‌లో ఉంది చూడండి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో మనకైతే. ఇక్కడ అలాగే మనకి సేద తీరడానికి కూడా కుర్చీలు అన్నీ ఏర్పాటైతే చేశారు. వాటర్ ప్యూరిట్ అంటాం కదా! అది కూడా ఉంది మనకి ఇక్కడైతే. కూల్ వాటర్ అవన్నీ కూడా వస్తాయి. ఇది చూడండి మనకి ఉసిరి చెట్టు. ఇదొచ్చేసి మనకి బొగడి చెట్టు అంటాం కదా! అది కూడా ఉంది ఈ టెంపుల్‌లో చూడండి మనకైతే. అండ్ ఈ టెంపుల్ అయితే మనకి చాలా ఓల్డ్ వైబ్స్ అనేవి వస్తున్నాయి చూడండి. వింటేజ్ టైప్ అంటారు కదా! అలా అయితే ఉందన్నమాట. మనకి ఇలాంటివి మనకి సినిమాటిక్‌లో అయితే చూపిస్తారు గానీ, రియల్‌గా ఇలాంటి టెంపుల్ అయితే మన కాకినాడ డిస్ట్రిక్ట్‌లో అయితే ఉందన్నమాట. సామర్లకోటలో అయితే మనకైతే ఈ టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి అలాగే మనకి పెద్ద ధ్వజస్తంభం అనేది కూడా ఉందన్నమాట చూడండి. పెద్ద ధ్వజస్తంభం ఉంది. అక్కడ కూడా మనకి 365 ఒత్తులైతే భక్తులనేవి వెలిగించుకుంటున్నారు చూడండి. ఎంత పెద్ద ధ్వజస్తంభం అయితే ఉందో. చూడండి ఎంత పెద్దగుంది. ఇక్కడ అందరూ కూడా భక్తులైతే పూజ చేసుకుంటున్నారనమాట ఇవన్నీ కూడా. అండ్ అలాగే చూసారా అందరూ కూడా 365 ఒత్తులైతే వెలిగించుకుంటున్నారు మనకి. అదొచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట. ఫ్రీ దర్శనం కూడా ఉంది మనకి. ఇదొచ్చేసి కోనేరు. ఇదొచ్చేసి మనకి కోనేరు మార్గం అన్నమాట. అలాగే మీరు చూడండి ఇక్కడ అలాగే మనకు కూర్చోడానికి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. ఇదొచ్చేసి కోనేరు అన్నమాట. కొంచెం ఫ్రంట్‌కి వెళ్తే మనకు కోనేరు అయితే ఉంది. ఇక్కడైతే మనకి కోనేరు అనేది ఉందన్నమాట. ఈ కోనేరులో ఉన్న వాటర్‌తో అయితే మనకి శివయ్యకి అయితే మనం అభిషేకం చేసుకోవచ్చు. నేను అలాగే మీకు చూపించాను కదా ఫస్ట్‌లో. బయట మనకి అలాగే శివలింగం అనేది ఉంది కదా శివయ్య. ఈ వాటర్ తీసుకెళ్ళి మనం శివయ్యకి అయితే మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు చూడండి వాటర్ లెవెల్ అనేది ఎంత హైగా ఉందో. ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్స్ కూడా రాశారనమాట. చాలా లోతుగా ఉంటుంది ఇదైతే. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. అలాగే ప్లేస్ కూడా కొంచెం జారుతుందనమాట. ఎవరన్నా వెళ్తే కొంచెం చూసుకుని అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ బోర్డ్ కూడా పెట్టారనమాట. వాటర్ లెవెల్ కూడా చాలా హైగా ఉంది. చాలా లోతుగా కూడా ఉంది మనకి కోనేరు అయితే చూడండి. అండ్ ఈ కోనేరులో ఉన్న వాటర్‌తో మనం బయట శివయ్యకి అయితే అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. చూసారా కోనేరు అయితే ఎంత చూపించాను కదా! ఆ కోనేరులో మనకి వాటర్ అనేవి తీసుకొచ్చి ఇక్కడైతే శివయ్యకి అయితే వేస్తారనమాట చూడండి. ఇలా అయితే మనం కోరుకున్న తర్వాత శివయ్యకి అయితే అన్నమాట. చూడండి ఇదొచ్చేసి శివయ్య టెంపుల్ అన్నమాట. ఆ కోనేరులో వాటర్ అనేది మనకి శివయ్యకి అయితే ఇలా వేస్తారు చూడండి. ఎన్ని వాటర్ అయినా తెచ్చి మనమైతే శివయ్యకి అనేది వేయొచ్చు అన్నమాట. భక్తులు కోరుకుంటారు. అలాగే మనకి ఇక్కడ నందీశ్వరులు కూడా ఉన్నారు చూడండి. నాగదేవత అందరూ కూడా ఉన్నారన్నమాట. చూడండి ఇలా అయితే మనకైతే వేస్తూ ఉంటారన్నమాట శివయ్య మీద. చూడండి వాటర్ అయితే ఇలా వేస్తూ ఉంటారు. మొక్కుకుని మనమైతే వేసుకోవచ్చు. అలాగే మన భక్తులు గట్టి నమ్మకం అన్నమాట. 108 బిందులు ఇలా శివయ్యకి అయితే మనకు అభిషేకం అనేది చేస్తారన్నమాట. ఇక్కడ భక్తులకైతే గట్టి నమ్మకం అన్నమాట. అందుకే చాలా దూరాల నుంచి వచ్చి కూడా మనకైతే శివయ్యకి అయితే అభిషేకాలు చేస్తూ ఉంటారు. మనం ఎన్ని అయినా సరే మొక్కుకోవచ్చు అన్నమాట. చాలా మంది 108 ఇలా మొక్కుకుంటూ ఉంటారు. మనకైతే శివయ్యకి అయితే ఇలా అభిషేకం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడోళ్ళు అయితే గట్టి నమ్మకం అన్నమాట. శివయ్యకి మనం ఏం కోరుకున్నా అదైతే నెరవేరుతుందని చూడండి ఎంత చక్కగా అయితే నీళ్ళైతే పడుతున్నాయో మనకి శివయ్య మీద. చెట్టు అనేది ఉందన్నమాట. చూడండి నందీశ్వరుడు అలాగే మనకి శివయ్య కూడా ఉన్నారు. అలాగే మనకి కోరికలు తీరుతాయి కాబట్టి కోరికలు కోరుకున్న వాళ్ళు చీటీలు కూడా కడతారు మనకి చూడండి. అలాగే పోగుల దారాలు కూడా చుట్టూరు అయితే మనకి కట్టి ఉన్నాయన్నమాట ఈ రావి చెట్టుకి. చూడండి ఇక్కడ కూడా అయితే మనకి పూజలు అనేవి చేసుకుంటున్నారన్నమాట. ఇది వచ్చేసి పెద్ద రావి చెట్టు చూసారా. ఇప్పుడైతే మనం మెయిన్ గుడిలోకి అయితే వెళ్దాము. ప్రధాన ఆలయంలోకి నేనైతే మీకు చూపిస్తాను మొత్తం కూడా.
ఇక్కడైతే మనకి వీడియో ఎలా లేదో అయితే తెలీదనమాట. నేనైతే ట్రై చేస్తాను మీకు చూపించడానికి ఎంతైతే అంతవరకు కూడా. అండ్ ఇదొచ్చేసి మనకి చూడండి ఇది మెయిన్ ఆలయం అనమాట. చూడండి అవన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఓల్డ్ కట్టడంతో అలాగే ఉన్నాయి. మనకి చూడండి నేనైతే మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళైతే చూపిస్తాను మొత్తం కూడా. చూడండి ఇక్కడ మనకి పెద్ద ఉండి కూడా ఉంది. ఇక్కడ నందీశ్వరులు కూడా ఉన్నారు. చూసారా ఎంత పెద్దగా అయితే నందీశ్వరులు ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ పెద్ద గంట కూడా ఉంది. చూడండి ఇక్కడ గబ్బిలాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇదంతా కూడా చూడండి ఓల్డ్ కట్టడంతో ఉందన్నమాట మొత్తం కూడా లోపల. ఇక్కడ చూడండి అలాగే మనకి పెద్ద నందీశ్వరులు అనేది ఉన్నారనమాట. చూడండి ఎంత పెద్ద నందీశ్వరులు. ఇక్కడైతే మనకి దీపం కూడా వెలిగించుంది అనమాట. అఖండ జ్యోతి అంటాం కదా, అఖండ జ్యోతి కూడా మనకి వెలుగుతూ ఉంది. చూడండి అఖండ జ్యోతి కింద బోలని బియ్యం వేత అయితే పెట్టారు మనకి. ఇది వచ్చేసి మనకి శివయ్యని ఊరేగింపు చేస్తాం కదా, అప్పుడైతే మనకి ఇది యూజ్ చేస్తారనమాట రథయాత్రల కోసం. ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అన్నమాట. లోపల నాకు వీడియో ఎలా ఉందో లేదో అయితే తెలియదు, కానీ నేనైతే మీకు మాక్సిమం తీయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు అవ్వినంత ఉన్నాయి చూడు. ఇవన్నీ కూడా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. శ్రీ బాలా త్రిపుల సుందరి, అలాగే సూర్యనారాయణ మూర్తి, అలాగే గణపతి కూడా ఉన్నారనమాట. మనకి చూడండి మహాగణపతి. ఇలాగే మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మనకి క్షేత్రం చుట్టూరు కూడా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. చూడండి అలాగే బాలా త్రిపుర సుందరి, ఇలా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి చుట్టూరు కూడా. ఇది వచ్చేసి మనకి వే టు ఎగ్జిట్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం బయటకు వెళ్ళిపోవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి స్వామి టెంపుల్ అన్నమాట. చూడండి ఇది కూడా అన్ని కూడా మనకి దీపాలు అయితే వెలుగుతున్నాయి చూసారా మనకి లోపలైతే. ఇది చూడండి మంచి ఓల్డ్ కట్టడంలో ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది మనకి. మొత్తం కూడా మనకి శిలారాయితో కట్టి పడింది అనమాట. చూడండి అలాగే మనకి ఎంత పెద్ద తులసమ్మ అయితే ఉన్నారో మనకి ఇక్కడ. అండ్ రా కృష్ణ తులసి, బెల్లపత్రి ఆకుల చెట్టు అంటారు కదా, అది కూడా ఉంది మనకి. చుట్టూరు కూడా పూజ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి అలాగే మనకి పెద్ద నందీశ్వరుడు, అలాగే సూర్య భగవానుడు అన్ని కూడా ఉన్నాయన్నమాట. చూడండి మనకి టెంపుల్ వైబ్స్ అయితే ఎంత బాగున్నాయో మనకి. ఇదంతా కూడా మనకి ఓల్డ్ కట్టబడడం కాబట్టి చాలా నీట్ గా అయితే ఉంది. ఇలాంటి టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాను అనమాట. అండ్ ప్రతి టెంపుల్ కి చూసినా మనకి ఇంత అయితే కనబడదు కదా, మొత్తం పెయింట్ వేసే ఉంటుంది మనకి టెంపుల్. ఈ టెంపుల్ అయితే మొత్తం రాతితో చెక్కబడింది కాబట్టి చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో టెంపుల్ అంతా కూడా. ఇప్పటి వరకు అయితే మనకి టెంపుల్ అయితే చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది. చూడండి ఇక్కడ కూడా మనకి చాలా కుమారస్వామి ఆలయం కూడా ఉందన్నమాట. కొంచెం ఫ్రంట్ కు వెళ్తే ఇది వచ్చేసి మనకి కుమారస్వామి ఆలయం అన్నమాట. అండ్ ప్రతి దిక్కున కూడా మనకైతే పూజ చేసేసి ఉందన్నమాట. ఎందుకంటే దీపం వెలిగించేసి అయితే ఉంది. ఇది వచ్చేసి కుమారస్వామి ఆలయం. మనకి మొత్తం 4 సైడ్స్ కూడా అనేది ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట మొత్తం కూడా. చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో, క్లీన్ గా కూడా ఉందన్నమాట. అలాగే మనకి ఓల్డ్ టెంపుల్ అని కాకుండా కూడా చాలా నీట్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ టెంపుల్. ఎక్కడ పడితే అక్కడ మనకి డస్ట్బిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఉండీలు కూడా ఉన్నాయన్నమాట ఈ టెంపుల్ చుట్టూరు కూడా మనకి. లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంది చూడండి మనకి ఇక్కడైతే. చూడండి అలాగే శిల్పాలు అనేవి మనకి సైడ్ చెక్కి పెట్టేశారు చూసారా ఇలాగా. మనకి పైన కూడా ఉందన్నమాట టెంపుల్ అనేది. అండ్ ఇక్కడైతే లక్ష్మీదేవి టెంపుల్ ఉంది చూడండి. ఇదైతే మనకి ఓల్డ్ టైప్ టెంపుల్ కాబట్టి మనకైతే అలా అయితే కనబడట్లేదు, కానీ మొత్తం మనకి శిల్పాలతో చెక్కున్నారు. ప్రతి లోపల ఏ దేవుళ్ళు అయితే మీకు ఇప్పుడు దాకా చూపించాను అవన్నీ కూడా మనకి రాతితోనే చెక్కున్నాయి చూసారా. విగ్రహాలు అయితే లేవన్నమాట, లైక్ మనకి రాతితో చెక్కుతారు కదా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఆ ఫ్రంట్ కూడా ఇంకా చాలా టెంపుల్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఈయన చండీశ్వర స్వామి అన్నమాట. మనకి శివుడి రూపం అన్నమాట ఇది కూడా, చండీశ్వర స్వామి. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఈయనైతే నాకు చాలా ఇష్టం అన్నమాట. వీరభద్ర స్వామి అంటారు కదా, ఆయన కూడా ఉన్నారు మనకి ఇక్కడ. చూడండి ఎంత నీట్ గా అయితే ఉందంటే టెంపుల్ మనకి చాలా బాగుందన్నమాట టెంపుల్ కూడా.
ఇది వచ్చేసి మనకి వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. చూడండి ఎంత మందికి, చాలా మందికి వీరభద్రులు ఉంటారు కదా, అలాగే మనకి వచ్చేసి వీరభద్రుల స్వామి టెంపుల్ అన్నమాట. చూడండి, నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివన్నీ చూడడం. లోపల టెంపుల్ అయితే మనకి చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూడా మనకి శివయ్య అయితే ఉన్నారనమాట. చూడండి, నాగపంచమితో ఉన్నారు. చూడండి ఎంత మంచిగా అయితే డెకరేట్ చేశారో. మనకి అటు ఇటు కూడా జ్యోతులు అనేవి వెలుగుతున్నాయి, చూసారా ఎంత బాగా అయితే కనబడుతుందో మొత్తం కూడా. ఇదంతా కూడా చూడండి ఎంత నీట్ గా అనేది డెకరేషన్ అయితే చేశారో మనకి దేవుడిని. అండ్ పొద్దున్నుంచి కూడా మనకి అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట టెంపుల్లో అయితే. మనకి శివరాత్రి ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ అలాగే కార్తీక మాసం అయిపోయింది కదా, లేదంటే నేను కార్తీక మాసంలో నాకైతే వీలు లేదనమాట టెంపుల్లో రావడానికి. సో ఇప్పుడైతే నేను వచ్చి మీకు చూపిస్తున్నాను. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా అండ్ చాలా బాగుంది అనమాట టెంపుల్ అయితే. టెంపుల్ అయితే మనకి 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. పైకి కూడా మనకి దర్శనం అనేది ఉంది. పైన కూడా మనకైతే ఒక ఆలయం అనేది ఉందన్నమాట. ఇక్కడ చూడండి చక్కగా మనకి టెంకాయలు అనేది కొట్టుకోవడానికి కూడా ఏర్పాటు అనేది చేశారన్నమాట ఇక్కడ మనకి. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. నైట్ టైం కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇప్పటి వరకు నేను మొత్తం టెంపుల్ అయితే అంతా చూపించాను, కానీ మనకి లోపలికి అయితే ఎలో లేదనమాట, ఫోన్ ఇవన్నీ కూడా. అలాగే మనకి టికెట్ అనేది ఉందన్నమాట, 20 రూపీస్ మనకి లోపల దర్శనానికి వెళ్ళడానికి. లోపల అయితే శివయ్యని మనకి చూపించడానికి అయితే లేదు. సో ఇప్పటి వరకు అయితే నేను మీకు చూపించాను, కానీ లోపల మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ కూడా ఎలో లేవన్నమాట. అందుకే అయితే నేను మీకు చూపించట్లేదు. ఎప్పుడన్నా వీలు పడితే నేనైతే మీకు చూపిస్తాను, కానీ ఇప్పుడైతే ఫొటోస్ అండ్ నాట్ ఎలో అని అయితే చెప్పారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MD World యూట్యూబ్ ఛానల్.